హాయ్ వెల్కమ్ టు సఖీ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే 3 వెరైటీస్ ఆఫ్ వడలు రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ప్లెయిన్ వడలు, ఆనియన్ వడలు, అలాగే దహి వడ. ఈ 3 రెసిపీస్ చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఒకే పిండితో ఒకే గ్యాస్ మీద అదే ఆయిల్తో 30 మినిట్స్లో 3 వెరైటీస్ ఆఫ్ వడలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే డబుల్ హార్ట్స్ మినపగుళ్ళు శుభ్రంగా కడుక్కొని 4 గంటల పాటు నానబెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలండి. డబుల్ హార్ట్స్ మినపగుళ్ళు అని ఎందుకు అన్నానంటే అదైతే చాలా గుల్లగా వస్తాయి, గారెలు మెత్తగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. నేను ఎప్పటి నుంచో కూడా ఇవే వాడుతున్నానండి. ఇడ్లీకి కానీ, దోశకి కానీ, వడకు కానీ, దేనికైనా సరే డబుల్ హార్ట్స్ మాత్రమే వాడతాను. చాలా యూజ్ అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది, గుల్లగా ఉంటుంది, ఆయిల్ కూడా పీల్చుకోదు. ఇప్పుడైతే దహి వడకు దహి రెడీ చేసుకుందాం. ముందుగా గ్రైండర్లో పిండి నలుగుతుంది కదా, ఇందులో అయితే కొద్దిగా ఆయిల్ వేసుకుని శనగపప్పు అలాగే మినపప్పు వేయించుకోవాలి. చాలా సింపుల్ అండి చేసుకోవడం. 3 వెరైటీస్ 30 మినిట్స్లో చేస్తాను నేనైతే. కొద్దిగా మెంతులు, ఆవాలు, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే కొద్దిగా అల్లం తురుకుతున్నానండి. అల్లం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, కంపల్సరీ అల్లం వేసుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న పెరుగుని ఇందులో వేసుకోవాలి. అంతేనండి. ఇందులో వేసిన వెంటనే గ్యాస్ మాత్రం ఆఫ్ చేసేయాలి, ఎందుకంటే వేడికి ఇరిగిపోతుందండి పెరుగు. అందుకని పెరుగు అందులో వేసిన వెంటనే కూడా ఆఫ్ చేసేసి కొద్దిగా వాటర్ వేసుకొని తగినంత సాల్ట్, కొద్దిగా టేస్ట్ కోసం పంచదార అండి నేనైతే వేస్తాను, టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నీ వేసుకొని మిక్స్ చేసుకుంటే ఇదేనండి దహి వాడు కోసం దహి రెడీ అయిపోయింది. ఇప్పుడైతే చూసారా అంత సింపుల్గా రెడీ అయిపోయిందో. ఇప్పుడు వడలు ఎలా వేసుకోవాలన్నది చూద్దాం రండి. గిన్నెలో అయితే ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ పోసుకోవాలండి. ఇప్పుడైతే ఆయిల్ కాగిందో లేదో చూసుకుని ఇందులో వడలు వేసుకోవాలి. ఫస్ట్ అయితే ప్లెయిన్ వడలు వేస్తున్నాను. మనం గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఆ బ్యాటర్లో సాల్ట్ కలుపుకొని సరిపడేంత సాల్ట్ ఈ విధంగా గిన్నెకి కవర్ పెట్టుకుని దాని మీద నూనె రాసుకొని, కొద్దిగా నూనె కానీ వాటర్ కానీ ఏదైనా పర్వాలేదు, ఈ విధంగా రౌండ్గా బాల్ కింద చేసుకొని పిండిని ఆ గిన్నె మీద పెట్టి గారి షేప్లో అద్దుకోవాలండి. అలాగే వేలు తడుపుకొని మధ్యలో అయితే ఇలా హోల్ పెట్టుకోవాలి. అంతేనండి, గారెలు రెడీ. చాలా సింపుల్ తెలుసా. కొత్తగా గారెలు వేసే వాళ్ళకి, అలవాటు ఉన్న వాళ్ళకైతే పర్లేదు, అలవాటు లేని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. రౌండ్ షేప్ వచ్చేలాగా బ్యాక్ సైడ్ చెంబు కానీ గిన్నె కానీ ఏదైనా సరే తీసుకుని దానికి కవర్ చుట్టండి. కవర్ చుట్టి దానికి కొద్దిగా వాటర్ అప్లై చేసి అప్పుడు పిండిని దాని మీద గారె షేప్ చేసుకున్నామంటే అది అంటుకోకుండా ఈజీగా వస్తుందన్నమాట. ఇది ఒక టిప్ అనుకోండి మీరు. ఈ విధంగా గారెలన్నీ కూడా నూనెలో వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆయిల్ ఎక్కువ హీట్ ఉండకూడదు, ఎక్కువ హీట్ ఉంటే పైన వేగిపోతే లోపల పచ్చిగా ఉంటుంది. అలాగని సిమ్లో పెడితే ఆయిల్ లాగేసుకుంటుందండి. అందుకని చెప్పి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే చాలా బాగుంటాయి, లోపల నుంచి వేగుతాయి, క్రిస్పీగా ఉంటాయి. చూసారా ఎంత బాగా వేగుతున్నాయో. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించాలి. ఒకే వీడియోలో మీకు 3 వెరైటీస్ ఆఫ్ టిఫిన్స్ అనుకోండి, స్నాక్స్ అనుకోండి, మీ ఇష్టం, వడలు చూపిస్తున్నాను. చాలా సింపుల్ అండి. వంట అంటే చాలా కష్టం అనుకుంటారు, కానీ ఇష్టపడి చేస్తే ఏది కష్టం కాదండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూసారా కలర్ ఎంత బాగుందో, గోల్డెన్ కలర్లో. ఈ విధంగా వేగిన తర్వాత మాత్రమే తీసుకోవాలండి. ఇదిగోండి ప్లెయిన్ వడ రెడీ. ఎంత సింపుల్గా చేస్తానో చూసారా. మీరు కూడా చాలా ఈజీగా మీ ఇంట్లో సులువుగా చేసుకోవచ్చు. ఇప్పుడైతే వడ బ్యాటర్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర అండి ఇవన్నీ కూడా అందులో వేసుకొని
ఇది ఇవన్నీ కూడా పిండిలో వేసుకుని కలుపుకోవాలండి. అందులో కొద్దిగా అల్లం కూడా తురుముకోవాలి. ఇది ఉల్లి గారెల కోసం అనమాట. ఇవి ఏమేమి వేసారంటే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, అల్లం వేసుకున్నానండి. వేసుకునే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లివడలు అండి చాలా బాగుంటాయి. అసలు దీనికి చట్నీ ఏమీ అవసరం ఉండదు, అలాగే తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. వేసుకునే విధానం మాత్రం అన్ని వడలు కూడా ఒకటే విధానం అండి. కలుపుకునే దాన్ని బట్టి ఉంటుంది తప్ప వేసుకునే అన్ని వడలు కూడా ఒకే స్టైల్లో వండుకోవచ్చు. చూడండి ఈ విధంగా చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉండే టిఫిన్స్ అండి. నిజంగా 3 టిఫిన్లు 30 నిమిషాల్లో చేస్తాను. మీరు నమ్ముతారో లేదో కానీ అసలు అదే గిన్నెండి, ఆయిల్కి మార్చలేదు, పొయ్యి కట్టలేదు, ఒకటే పిండితో, అంటే గారెల పిండి అనమాట. ఒకే గారెల పిండితో 3 రకాల గారెలు వేసి చూపిస్తున్నాను. వడ అంటే కొంచెం మందికి ఇబ్బందిగా ఉండొచ్చు, తెలీదు, ఎందుకంటే గారెలు అంటాం మా సైడు. ప్లెయిన్ గారెలు, ఉల్లి గారెలు, అలాగే పెరుగు గారెలు. అదండి, చూసారా, ఆనియన్ వడ రెడీ. అంటే ఉల్లి గారి, అబ్బా ఎంత బాగుందంటే నోరూరిపోతుందండి నాకైతే. ఇప్పుడు దహి వడ కోసం అదే నూనెలో గారెలు వేస్తున్నానండి. ఇది కూడా ప్లెయిన్ గారెల కిందే వేసుకోవాలి. ముందు ప్లెయిన్ గారెలు ఎలా వేసుకున్నామో సేమ్ అదే పద్ధతి అండి ఇది కూడా. ఈ విధంగా వేసుకుని బాగా వేయించుకోవాలి. పచ్చి ఉండకూడదు లోపల. మీడియం ఫ్లేమ్లో లోపల నుంచి బాగా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మీరందరికీ కూడా వచ్చే ఉంటుంది, కాకపోతే రాని వాళ్ళ కోసం నేర్చుకుంటారని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది నాకు చెప్తున్నారండి, మీ వీడియోస్ చూసి నేను ట్రై చేస్తున్నానండి, బాగుంటున్నాయి వంటలు అని. నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. అంతే కదండి, మనకు వచ్చింది నలుగురికి ఉపయోగపడితే చాలా ఆనందంగా ఉంటుంది. ఈ విధంగా దహిలో వేసుకుని పెరుగు వాళ్ళకి వాటర్లో వేసుకోవాలండి. ముందు వాటర్లో వేసుకుని అప్పుడు పెరుగులో వేసుకోవాలి. ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పెరుగుని, అందులో ఈ వడలు వేసుకోవాలి. పెరుగు వడ మాత్రం కంపల్సరీ వాటర్లో వేసిన తర్వాత మాత్రమే పెరుగులో వేయండి. పెరుగు కూడా గట్టిగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. గట్టిగా ఉంటే పీల్చుకోదండి కరెక్ట్గా. చూసారా, 3 వడలు ఎంత సింపుల్గా చేస్తానో. ఇదిగోండి ప్లెయిన్ గారెలు, అలాగే ఇప్పుడైతే ఉల్లిగారెలు మాత్రం సూపర్ ఉన్నాయండి టేస్ట్. చూడడానికి కూడా చూసారా కలర్ఫుల్గా బాగుంది. ఇప్పుడైతే చివరిగా నాకెంతో ఇష్టమైన పెరుగు గారెలండి. పెరుగు వడ అనొచ్చు, పెరుగు గారెలు అనొచ్చు, ఆవళ్ళు అనొచ్చు, మన ఇష్టం ఎలా పిలుచుకున్నా పర్వాలేదు. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందన్నమాట. 3 కూడా చాలా బాగా కుదిరినాయండి నిజంగానే. మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒకే గారెల పిండి అండి, మీరేం ఎక్కువ కష్టపడక్కర్లేదు. ఒకే గారెల పిండి రుబ్బుకొని ఈ విధంగా 3 రకాలుగా చేసుకుంటే ఇంట్లో వాళ్ళు, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. అలాగే చాలా బాగుంటాయండి నిజంగా. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రతి ఒక్కళ్ళు నేను చేసే వంటల్ని ట్రై చేసి ఎలా వచ్చినాయి ఏంటన్నది నాకు కామెంట్ చేయండి. నాకు నిజంగా ఈ వీడియోస్ చేస్తూ కుకింగ్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. ఈ విధంగా వంటలు చేస్తూ మీ ముందుకు వస్తూ ఉండటం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నేను పెట్టే ప్రతి వీడియోను కూడా తప్పకుండా చూడండి. అలాగే వంట రాని వాళ్ళు నేర్చుకొని మీ ఇంట్లో ట్రై చేయండి. వంట ఎప్పుడు కూడా కష్టం కాదండి, ఇష్టంగా చేస్తే అది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నేను వంట మాత్రం చాలా ఇష్టంగా చేస్తాను. ఎంతమంది అయినా సరే, 50 మంది వచ్చినా కూడా నేను ఒక్కదాన్ని వంట చేయగలనండి, అంత ఇష్టం అన్నమాట.
అందుకని వంట చేయడం చాలా సులువు, కష్టమని అనుకోకండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టంగా ప్రేమగా వండి పెట్టండి, చాలా సంతోషపడతారు. నా వీడియోస్ని మీరు చూస్తూ నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంటే మరిన్ని కొత్త కొత్త వెరైటీస్తో కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. తప్పకుండా సఖీ లైఫ్ స్టైల్ 6666 నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అస్సలు గారెలు అయితే ఉన్నాయండి, సూపర్ టేస్టీ, యమ్మీ యమ్మీ, అదిరిపోయినాయి అనమాట. అంటే నేనేదో వండి నేనే చెప్పుకుంటున్నానని అస్సలు అనుకోవద్దు. ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి, మీరు కూడా అదే మాట చెప్తారు. అసలు ఎంత స్మూత్గా ఉన్నాయంటే ఆయిల్ లాక్కుండా చాలా స్మూత్గా, చాలా టేస్టీగా ఉన్నాయి. ఉల్లిగారెలకి అయితే చికెను మటను కాంబినేషన్ అంటారు, కానీ నేను ఈరోజు రొయ్యల కూర చేశానండి. రొయ్యల కూరతో ఈ ఉల్లిగారెలు తింటూ ఉంటే అస్సలు అదిరిపోయిందనమాట. సూపర్ అంటే సూపర్ ఉంది నిజంగా. మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి మీ అందరికీ కూడా నోరు ఊరిపోతుంది కదా, అయితే ఇప్పుడే పప్పు నానబెట్టండి, గారెలు చేసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.